పిచ్చుక కుటుంబం. అనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద జున్ను మరియు మున్ను పిచ్చుకల జంట గూడులో నివసిస్తున్నాయి. కొద్ది రోజులు గడిచాక జున్ను 6 గుడ్లు పెట్టింది. జున్ను గుడ్లు పెట్టగానే మున్ను దానిని వదిలి వెళ్ళిపోతుంది. పాపం జున్ను మున్ను కోసం ఎంత వెతికినా దాని జాడ తెలియదు. జున్ను నిరాశతో చాలా బాధపడుతుంది. అయ్యో మున్ను, ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? నన్ను పిల్లలను ఇలా వదిలేస్తావా అంటూ ఏడుస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. అయినా మున్ను ఇంకా రాలేదు. పిల్లలు పెద్దవి అవుతున్నాయి. వాళ్ళని పెంచాలంటే నేను ఏదో ఒక పని చేయాల్సిందే అనుకుని జున్ను ఒక స్వీట్ షాప్లో పనికి చేరుతుంది. మరియు ఇంట్లో కూడా మిషన్ కుట్టుకుంటూ పిల్లలను చదివిస్తుంది. స్కూల్ అయిపోయి పిల్లలు కాలేజీలో చేరతారు. తల్లికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుని చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకుంటారు. ఇదిలా ఉండగా అసలు మున్నుకు ఏమైందంటే, ఆహారం కోసం వెతుకుతున్న మున్నును ఒక వేటగాడు బంధించి తనతో తీసుకుపోతాడు. పక్షి పిల్లలలో చివరి పక్షి పేరు బిట్టు. అది పొద్దున్నే పేపర్ వేస్తుంది. ఒకరోజు ఒక కొత్త ఇంటికి పేపర్ వేయడానికి వెళ్తుంది. ఒక ఇంట్లో పంజరంలో మున్ను బందీగా ఉండడాన్ని చూస్తుంది. బిట్టుకి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో జున్ను ద్వారా ముందే తెలుసుకుంటాడు. కానీ అది నేరుగా వెళితే ఆ వేటగాడు దానిని కూడా బంధిస్తాడని గ్రహించి ఒక ప్లాన్ వేస్తుంది. బిట్టుకు ఒక ఎలుక మిత్రుడు ఉన్నాడు. అతని సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చీకటి పడిన తరువాత ఎలుకని కలిసి మున్ను ఉన్న చోటికి వెళ్తుంది. రాత్రి ఉండడం వల్ల అందరూ నిద్రపోతారు. ఇక ఎలుక తన నైపుణ్యంతో పంజరం తలుపు తెరుస్తుంది. తండ్రిని కలుసుకున్న బిట్టు చాలా సంతోషిస్తాడు. బిట్టులో జున్ను పోలికలు ఉండడం వల్ల మున్ను బిట్టు తన కొడుకేనని తెలుసుకొని కొడుకుతో కలిసి ఇంటికి వెళుతుంది. ఏంటి పిల్లలు, ఎక్కడున్నారు? ఈ బిట్టుగాడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ కిచెన్లో పని చేసుకుంటుంది జున్ను. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? బయటికి రా అని బిట్టు పిలుస్తాడు. బిట్టు పిలుపుకి జున్ను బయటికి వచ్చి తన కళ్ళను నమ్మలేక కళ్ళు నులుముకుని మరలా చూస్తుంది. ఎదురుగా మున్ను కనిపించడంతో జున్నుకి పాపం ఏడుపు వస్తుంది. మున్ను, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను మన పిల్లలు గుర్తుకు రాలేదా అని మున్నును పట్టుకొని ఏడుస్తుంది. బాధపడకు జున్ను, నేను మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోగలను? ఆహారం కోసం బయటికి వెళ్ళిన నన్ను ఒక వేటగాడు బంధించాడు. ఇన్ని రోజులు మీకోసమే నా ఆలోచన. నేను లేకుండా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఇన్ని రోజులకి మన బిట్టు వల్లనే నేను మిమ్మల్ని కలుసుకోగలిగాను అని అంటుంది. మున్ను మళ్ళీ తిరిగి రావడంతో జున్ను చాలా ఆనందిస్తుంది. అలా ఆ పిచ్చుక కుటుంబం చివరికి ఒక్కటై సంతోషంగా ఉంది. ఈ కథలో మీకు నచ్చిన భాగమేంటో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బిట్టు తన నాన్నని తీసుకువచ్చిన భాగం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.